ప్రతి మండలంలో కూడా అక్కడి ప్రాంత ప్రజలు ఈ అభివృద్ధిని కాంక్షిస్తుంటారు. మా మండలానికి ఇది చేస్తే బాగుంటుంది, మా మండలానికి ఇది చేస్తే బాగుంటుంది. అలాంటిది ఏమన్నా గమనించారా? ప్రజల ఆకాంక్షలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? ఎల్లారెడ్డిలో ఇది చేస్తే బాగుంటుంది, సిరిసిల్లలో ఇది చేస్తే బాగుంటుంది. ఇసుక మాఫియా అనేది కామను. ఉన్నత విద్యను తీసుకొని కళాశాలను తీసుకొని అన్నిటికీ తీసుకొచ్చిన రోజు అభివృద్ధి, అందరికీ విద్య అందినప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇలా ఒక విజన్ అనేది ఉంటుంది. అంటే వికేంద్రీకరణ జరగాలి కదా. విజన్ ఒకటేనండి, రైతుల కన్నీళ్లు చూడకపోవడమే నా సిరిసిల్ల నియోజకవర్గము ప్రజల తెలంగాణ రాష్ట్రంలో రైతుల కళ్ళ నుంచి నీళ్లు రాకుండా ఉండడం కోసమే నా విజన్. మహిళల కళ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కళ, అది నెరవేరాల్సిందే. ఇట్లా ఇప్పుడు మీరేమంటున్నారంటే స్పెషల్ ఏమి ఉండదండి. ఇవన్నీ స్పెషలే. రైతుల కళ్ళ నుండి నీళ్లు రాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంది కాదా? ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేది కాదా? కాబట్టి అది కూడా చాలా ప్రధానమైంది. అంతకంటే గొప్పది ఇంకేముంటుంది? అన్నం పెట్టే రైతు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నప్పుడు ఇంకా అంతకంటే ఏముంటుందండి? అసలు వాళ్ళ కన్నీళ్ళు తూడ్చలేని పరిస్థితి, రైతులు ప్రశాంతమైన జీవితం గడపలేంది, వాళ్ళ ధాన్యాన్ని వాళ్ళు స్వేచ్ఛగా అమ్ముకోలేంది, వాళ్ళ మీద దళారులు వాళ్ళు పండించినటువంటి పంట ఇంకెవరో రేటు చేయడం ఏంటి, ధర, ఇదంతా కాకుండా రైతుల కన్నీళ్లు రాకుండా ఉండేది, ఆడబిడ్డలు ఆత్మగౌరవం చెప్పేది బాగుంది. రైతుల కన్నీరు తుడవాలి. ఒక రైతులు కావాలంటే మార్కెటింగ్ సౌకర్యం కావాలి. మార్కెటింగ్ సౌకర్యము ఏ ప్రాంతంలో కల్పిస్తే రైతులకు అనుకూలంగా ఉంటుంది, ఇంకొక సౌకర్యము ఇంకొక ప్రాంతంలో కల్పిస్తే ఏ ప్రాంతానికైనా ఆ ప్రాంతానికి ఉంటుంది. వ్యవసాయం అంతా ఒకటి చెడు. ఒక్కొక్క చోట ఎక్కువ వ్యవసాయం ఉంటుంది, ఒక మండలంలో ఇంకా ఒక ఉత్పత్తులు ఎక్కువ ఉంటాయంటే ఒక పంట ఎక్కువగా పండిస్తుంటారు. అలాంటి వారి కోసం ఎక్కడ ఈ రైతుల ఉత్పత్తులను గాను రైతులను దళారుల బారి నుంచి కాపాడడానికి కావచ్చు, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రప్పించడానికి కావచ్చు, ఏ మండలంలో ఏం చేస్తే మార్కెటింగ్ సౌకర్యం ఎక్కడ ఏం కల్పిస్తే బాగుంటుందని ఆలోచన మనం చేశారా? ఇప్పుడు మార్కెటింగ్వి కొన్ని వీళ్ళు మార్కెట్ యార్డ్స్ పెట్టారండి. ఈ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. మళ్ళీ ఆ మార్కెట్ యార్డులు కూడా టీఆర్ఎస్ కార్యకర్తల్ని కాపాడుకునే విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ మెంబర్లుగా వేసుకున్నారే తప్ప రైతుల సమస్య, రైతుల గురించి ఆలోచించుతున్నది ఏం కనబడట్లేదు. ఇట్లా మా బీజేపీ లక్ష్యం కావచ్చు, నా లక్ష్యం కావచ్చు, అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు కావచ్చు, ఈరోజు రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అన్నప్పుడు చాలా వర్క్ చేయాలి. ఇక్కడ వర్క్ నడవట్లేదు, పని నడవట్లేదు. అసలు ప్రజల దగ్గర దాకా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోవట్లేదు. అది మేము తీసుకెళ్ళడం కోసం, నియోజకవర్గంలో కూడా నేను తీసుకెళ్ళడం కోసం నా ప్రయాణం. మీరు తీసుకెళ్తారు ఖచ్చితంగా. ఓకే.